సాంబార్ని కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు అని నాకు మూవీస్ చూస్తేనే కొందరిని అడిగితేనే తెలిసిందనమాట. ఈ సాంబార్ రైస్ ఎక్కడైనా ఫంక్షన్స్కి పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు తినడమే తప్ప ఇంట్లో ఎప్పుడు చేసింది లేదు. ఫస్ట్ టైం నా క్లౌడ్ కిచెన్ కోసం నేనైతే ఈ సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం వచ్చేసి చేశాను, చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇప్పుడు కూడా ఈ సాంబార్ మసాలాని నా చేతులతో నేను ఓన్గా ఇలా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగా వచ్చింది. మంచి యూనిక్ స్టైలు, హోమ్ మేడ్ స్టైలు, ఇంట్లో చేస్తే ఎలా వస్తుందో అలా వచ్చిందనమాట. ఆ ధైర్యంతోనే సెకండ్ టైం అయితే నాకు తెలిసిన ఈ సాంబార్ పొడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏం లేదు, నేను వీడియోలో చూపించిన అన్ని ఇంగ్రీడియంట్ ఫ్రై చేసేసి అంటే మంచిగా డ్రై రోస్ట్ చేసేసిన తర్వాత అందులో పసుపు, కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. ఇంగువ లేకపోతే ఎలా అండి, ఇంగువ కంపల్సరీ కదా. ఇంకా బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసి ఇలా పౌడర్ పట్టుకోవాలన్నమాట. నేను ఎక్కువ ఇది సాంబార్ రైస్కి యూజ్ చేస్తానన్నమాట. ఇంకా టిఫిన్స్కి అయితే వేరేది ఇలా నీట్గా ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి ఎక్కువ డేస్ అయితే వస్తుంది. క్లౌడ్ కిచెన్ గురించి వీడియోస్ పోస్ట్ చేస్తుంటే అసలు వెళ్ళట్లేదు అనమాట. అందుకే నార్మల్గా నేను ఏదైతే కంటెంట్ పెడుతున్నానో ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కావాలనిపించినప్పుడు నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్దామని అనుకుంటున్నాను అనమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.